మహాలక్ష్మి ఇంట్లో లేదు బాబు. మహాలక్ష్మి వస్తే వీడితో నిజం చెప్పిస్తుంది. అప్పుడు ప్రణయ్ పూర్తిగా దూరం అయిపోతాడు. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు ఆంటీ. స్టేషన్లోనే ఉంటుందిగా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అప్పటి వరకు వీడిని జాగ్రత్తగా చూస్తుండండి. ప్రణయ్ ప్రాణాలతో ఉంటే ప్రేమ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు బయట ఉంటున్నాడో తెలుసుకోవాలి. శివమా, ఈ నిమిషం నుంచి నేను ఆ పని మీద ఉంటా. నిన్ను నేనింకా నమ్ముతానని అనుకుంటున్నావా? అది కాదు శివమా. మేడం మేడం, ప్రణయ్ మళ్ళీ కనిపించాడు మేడం. కనిపిస్తే నువ్వొక్కడివే ఎందుకొచ్చావు? వాణ్ణి తీసుకురాకుండా ఎందుకు పరిగెత్తుకొచ్చావు? ఎక్కడ కనిపించాడు? ఎక్కడ కనిపించాడు నీకు? మియాపూర్ రోడ్లో కనిపించాడు మేడం. కానీ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు మేడం. అంటే ఎవరు నేను, మా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి అని, మా ఇల్లు ఎక్కడో చెప్పండి అని మా వాళ్ళందరినీ కొడుతున్నాడు మేడం. ఏంటి? ఎవరు నేను అంటున్నాడా? నా ఇల్లు ఎక్కడో చెప్పండి అంటున్నాడా? మా వాళ్ళెవరు చెప్పండి అని కూడా అంటున్నాడు మేడం. వాడు బతికే ఉన్నాడు, కానీ గతం మర్చిపోయాడు. అందుకేనా నేనెవరినో చెప్పండి అనేది? ఎస్, వాడికేం గుర్తులేదు, ఏం జరిగిందో గుర్తులేదు. అంటే యాక్సిడెంట్లో వాడు గతం మర్చిపోయాడు. ఇప్పుడు వాడు బతికున్నా చచ్చినట్టే లెక్క. వెళ్ళాలా? ఉండాలా? పోవాలా? వస్తాను. వెళ్తాను. వస్తానంటుంటే ప్రేమాత్మకం, ప్రణయాత్మకం. రాణి అతిథికి గుండె తలుపులు తెరిచి ఉంచిన మనసా, ఇంద్రధనుసులు ఎంత వలచినా చేతి కందదు తెలుసా. నది ప్రేమలో ఎదురీత ఎందుకో కథలేని పాత్రలా మిస్ ప్రేమ, సార్
ప్రతిసారి మిస్ ప్రేమ అని పిలవాల్సిన అవసరం లేదు సార్. ప్రేమ అని పిలిచినా చాలు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎట్రా తింగరోడా, నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకురో అని చాలా అందంగా చెప్పిందిరా. ఇవాళ స్టూడియో బుక్ చేశాను. ట్యూన్ విని ఒకసారి పాట పాడాలి. వెళ్దామా? రేపు ట్రాక్ పాడొచ్చా సార్? ప్లీజ్. ఓకే, నో ప్రాబ్లం, విత్ ప్లెజర్. అలాగే చేద్దాం. స్టూడియో క్యాన్సిల్ చేసే. మిగతా క్రూ కూడా రావాల్సిన పని లేదని చెప్పేసే. సార్ స్టూడియో క్యాన్సిల్ చేసినా పే చెయ్యాల్సిందే సార్. మొత్తం ₹1,00,000 లాస్ సార్. యు ఇడియట్. స్టూడియోకి మూడుంది కాబట్టి రెడీగా ఉంటుంది. నాకు మూడుంది కాబట్టి నేను రెడీగా ఉంటాను. క్రూ మొత్తానికి మూడు బానే ఉంది, అందుకని వాళ్ళు రెడీగానే ఉంటారు. కానీ మిస్ ప్రేమ, సారీ, ఉత్త ప్రేమకు మూడ్ లేదు. ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు. అవుట్, గెట్ అవుట్. అలాగే సార్. సార్ నో ప్రాబ్లం. గొంతు బాగుంటే మనసు బాగుండొద్దా? వాడు ఆ మాత్రం అర్థం చేసుకోడేంటి? 1,00,000 కదా, జస్ట్ 1 lakh. జస్ట్ 1 lakh, నో ప్రాబ్లం. ఆ మాత్రం నేను బేర్ చేయలేనా? బాయ్. నా మూడ్ వల్ల అనవసరంగా ₹1,00,000 లాసా? రే రౌడీ కదవా, వద్దు, నన్ను చంపదు. యహే ఆపో. పోలీసు వాళ్ళ ఇంట్లో మర్డర్లు జరగలేరా రౌడీ యదవా? ఏమండి, వెళ్ళండి. ఇక్కడ పెట్టండి. మేము ఇప్పుడు మా ఆవిడ నూరిన కారాలు మిరియాలు వీడియో తీసి యూట్యూబ్ లో పెడతానన్నమాట. ముందుగా ఏం తీసుకోవాలమ్మాజీ? ముందుగా కావలసిన పదార్థాలు. ఇంట్లో దొంగనో రౌడీనో దూరితే వాడు ఎందుకు పనికి రాకుండా బాధ్యంత రోలు కావాలి. అమ్మాజీ ఆపు. ఇప్పుడు చెప్పు నాయనా, నిన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చిన అబ్బాయిని నువ్వెందుకు కొట్టుకుంటూ తీసుకెళ్లాలనుకున్నావు? నాకు తెలియదు సార్. వీడు ఇలా చెప్పడండి. మీకు దండం పెడతాను, నేను నిజమే చెప్తున్నాను. అంతేనా? అతని గురించి నిజంగా నీకేం తెలీదా? ఒట్టమ్మా, తల్లి తోడు. రేయ్, నువ్వు ఇంకోసారి ఈ ఊర్లో కనిపించావంటే నా కూతురు మియాపూర్ మహాలక్ష్మి ఎస్ఐ ఈ కారాలు మిరియాలు తీసుకుని నీ ముక్కు మూతని చూడకుండా నీ నోట్లో కూర్తుంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకో. ఏమండి, కట్లిప్పండి. అమ్మయ్యా, ప్రణయ్ గతం గురించి వీడికేం తెలీదు. అప్పుడు నక్క మాంసం ముక్క తీసుకుని అడవిలోకి పారిపోయింది. అప్పుడు కాకి కావు కామని అరిచిందా? అవును. ఇప్పుడు నువ్వు కదా చెప్పు. చెప్తాను. ఒక పాప ఉంటది, నా అంత పాప. తనకు అమ్ముంటది, నాన్నుంటాడు. పాప పేరేంటి? బంగారం. చాలా బాగుంది, చెప్పు చెప్పు. బంగారం అమ్మ నాన్న కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు బంగారం బాగా ఏడుస్తుంది. అప్పుడు బంగారం స్కూల్కి వెళ్తుందా? వెళ్తుంది. బంగారంకి మార్కులు బాగా వస్తాయి.
ఎన్ని మార్కులు వచ్చినా మా టీచర్ మాత్రం స్టార్సే వేయలేదు. ఏంటే నాటకాలు ఆడుతున్నారా? ఏం చేస్తున్నారు? కథ చెప్తున్నాను మేడం. నువ్వు ఒక్కదానివే కథలు చెప్తే ఇద్దరు గొంతులు ఎలా వినిపిస్తున్నాయే? మర్యాదగా చెప్పండి. నేనే మాట్లాడుతున్నాను మేడం. ఏంటే 2 గొంతులతో నువ్వే మాట్లాడుతున్నావా? బంగారానికి టీచర్ స్టార్ వేస్తుందని నేనే క్వశ్చన్ వేసి 2 స్టార్స్ వేస్తుందని నేనే ఆన్సర్ చెప్తున్నాను మేడం. ఏడ్చారులే, పడుకోండి. ఎస్, మ్యూజిక్ సిట్టింగ్ క్యాన్సిల్ చేశాను. అవునండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. చూడండి ప్రొడ్యూసర్ గారు, ఇందులో మీరు లాస్ అయ్యేదేం లేదు. అంతా నాకే ప్యాకేజీ ఇచ్చారుగా. ఆ పోయే 1,00,000 నా అకౌంట్లోంచే పోతుంది. సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓ వీఐపీ వచ్చారు, మాట్లాడాలి. చెప్పు మిస్. సారీ, చెప్పు ప్రేమ. మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకండి సార్. మ్యూజిక్ సిట్టింగ్ మీరు అనుకున్న టైంకే కంటిన్యూ చేయండి. నేను ట్రాక్ పాడతాను. పర్లేదు ప్రేమ, పోతే పోయింది. 1 lakhే కదా. సార్, నా మూలంగా మీరు లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. చూసావా, ఒక్క రోజులోనే నీ ప్రాబ్లం నా ప్రాబ్లం అయిపోయింది, నా ప్రాబ్లం నీ ప్రాబ్లం అయిపోయింది. మన మధ్య అండర్స్టాండింగ్ ఎంత బాగా కుదిరిపోయిందో చూసావా? నా మూడ్ వల్ల మీరు ₹1,00,000 లాస్ అవ్వడం బాగుండదనిపించింది సార్, అంతే. ఆర్ యూ షూర్? ష్యూర్ సార్. పక్కా? ఓకే సార్. ప్రామిస్? నేను వస్తాను సార్. దట్స్ ఆల్. నిన్నే కొడతాడా? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడు వాడు. వాణ్ణి తూట్లు పడేలా కాల్చి పారేస్తాను. డెడ్ బాడీని కూడా తొక్కి పారేస్తాను. చచ్చిపోయాడు ఇంకా వాడు. రెచ్చిపోతాను ఇంకా. చూడు మహాలక్ష్మి, కొట్టినందుకే ప్రాణాలు తీసేస్తావా? వద్దు మహాలక్ష్మి, ఆ రౌడీకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా మహాలక్ష్మి. మహాలక్ష్మి, వాడెందుకు కొట్టాడో కనుక్కో చాలు, కానీ చంపొద్దు మహాలక్ష్మి. నా గురించి వాడికి ఏం తెలుసో చెప్పించు చాలు, షూట్ చేయదు మహాలక్ష్మి. సరే, నువ్వింత మానవత్వం చూపించుకో. వాడు నిన్ను కొట్టాడు కదా, వాడు చచ్చేదాకా నిన్నెందుకు కొట్టానా అని ఫీల్ అయ్యేలా కొడతాను. చాలా? ఎవడ్రా? రేయ్, ఎవడ్రా? అమ్మాజీ, నానాజీ, ఏడువాడు ఏమయ్యాడు? వాడు లేడు, తాడుంది. నువ్వు గట్టిగా కట్టలేదా ప్రణయ్? వాడు ప్రణయ్ని కొట్టాడనగానే వాడి కళ్ళల్లో కొట్టాలని కారాలు మిరియాలు నూరుతున్నానమ్మా. వాడికి వాతలు పెట్టాలని నేను అట్ల కరకాలుస్తున్నానమ్మా. ఈ లోపల పారిపోయాడా? హెచి, కాపలా కొండకుండా
కారాలు మిరియాలు నూరుతూ కాల్చి వాతలు పెడతానంటూ లోపలికెళ్తే వాడు తప్పించుకోకుండా ఏం చేస్తాడు? మీరు వేస్ట్ అమ్మాజీ. ఛా, వాడుంటే నేనెవరినో తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ పోయింది కదా మహాలక్ష్మి. వీళ్ళని చూస్తుంటే ప్రణయ్కి గతం గుర్తుకు రావటం ఇష్టం లేకే తప్పించినట్టున్నారు. బాధపడుకు బాబు, పోతే పోయాడు. నీ గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం. రౌడీ కన్నా బాడీ సేఫ్టీ ముఖ్యం. నువ్వు క్షేమంగా మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చావు, మాకు అది చాలు బాబు. నీకెవరో శత్రువులు ఉన్నారు ప్రణయ్. ఇలా ఒంటరిగా బయట తిరగడం అంత మంచిది కాదు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండు. కళైరాజా సార్కి ఫోన్ చేసి చెప్తాను. ఆయన దగ్గర పాటలు రాస్తూ ఉండు. ఓకే? హాయ్ సార్. హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్, కళైరాజా సారు నీకు తప్పకుండా అవకాశం ఇస్తానన్నారు. రేపు తీసుకురమ్మన్నారు. అమ్మయ్యా, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. వెళ్ళండి, నేను బిర్యానీకి అన్ని సిద్ధం చేస్తాను. నేనెవరో తెలుసుకునే అవకాశం పోయింది. నువ్వెవరో నాకు తెలిసిపోయింది ప్రణయ్. తెలుసా? అవును, తెలుసు. నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనసు చాలా స్వచ్ఛమైంది. కల్లా కపటం తెలియని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. అమ్మ ప్రేమ, ఫోన్ వస్తుంది చూడు. హలో. నేను మీ నాన్నకి 10 లక్షలు అప్పిచ్చిన పిచ్చివాణ్ణి. ఆ 10 లక్షలు తీరుస్తాను అని ఒప్పుకున్నా పిచ్చిదాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. ఎన్ని రోజులు ఆగాలి? ఎన్ని రోజులు తిరగాలి? నేను నా భర్తని వెతికే బిజీలో ఉన్నాను. టైం పడుతుంది. చచ్చిన మొగుడు నీ వెతుకుతావు గానీ బ్రతికున్న వాళ్ళని పట్టించుకో. రే, చెప్పు తీసుకుని కొడతాను. యు రాస్కల్. నా భర్త బతికే ఉన్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. పెట్టే ఫోన్. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి ప్రేమ? పనుంది సార్. కారుంది, వేసుకెళ్ళు. పర్లేదు సార్, ఆటోలో వెళ్తాను. ప్రేమ 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 ఏం పర్లేదు, కారులో వెళ్ళు. పర్వాలేదు సార్, నేను ఆటోలో వెళ్తాను. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే వచ్చాడు కదా సార్. నోర్మోయ్, అక్కడ పెట్రోల్ క్యాన్ ఉంది, వెళ్ళి పట్రా. అలాగే సార్. త్వరగా రా. ఏమైంది బాబు? నా మనసు ముక్కలైందండి.
అందరికీ నేను సాయం చేయాలి, కానీ నేనెవరికి అవసరం లేదు. నన్నందరూ పరాయి వాళ్ళ చూస్తున్నారు. నన్ను వాడుకోరు, నా కార్ని వాడుకోరు. ఎవరికి అవసరం లేని కార్లు నాకెందుకు? పడుకో. అసిస్టెంట్ ఆలస్యంగా వస్తే ఎవరైనా ఉద్యోగులను తీసేస్తారు కానీ ఇలా ప్యానల్ తీసుకుంటారా సార్? వద్దు సార్, ఆత్మహత్య చేసుకోకండి సార్. సగం కాలు బతికినా వేస్ట్ సార్. పూర్తిగా కాలేలా తగలబెట్టుకోకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్, ఆగండి సార్. రేయ్, నా మనసు మండిపోతుంది. ఇంకా శరీరాన్ని కూడా తగలబెట్టుకోమంటావా? ఎవరికి అవసరం లేని ఈ లగ్జరీ కార్లు నాకు అవసరం లేదు.